నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వైఎస్ఆర్ షాదీ తోఫాను అందజేసిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. కుటుంబానికి అండగా నిలిచిన తపాలా శాఖ ప్రమాద బీమా 10 లక్షల రూపాయల బీమా చెక్కును అందించిన ఆ శాఖ జిల్లా సూపరింటెండెంట్ లక్ష్మణ. సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి. కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహిస్తే ఉపేక్షించాం సిఐ రాఘవరెడ్డి. వార్తలోని వివరాలు. అన్ని వర్గాల పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని పుంగనూరు పురపాలక చైర్మన్ అలీం బాషా అన్నారు. పట్టణ పరిధిలోని 21వ వార్డుకు చెందిన అమానుల్లా కుమార్తె హాజిరాకు మంజూరైన వైఎస్ఆర్ షాదీ తోఫా 1 లక్ష రూపాయలను శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారునికి చైర్మన్ అందజేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు పేదలైన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఇటీవల వైఎస్ఆర్ ప్రమాద బీమా క్రింద ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున 6 మందికి 6 లక్షల రూపాయలు అందివ్వడం జరిగిందన్నారు. ఇలా అన్ని వర్గాల పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో 21వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఇంతియాజ్ ఖాన్ పాల్గొన్నారు. ఈరోజు 21వ వార్డులో చెందిన అమానుల్లా గారి కుమార్తె హాజిరా గారికి వైఎస్ఆర్ షాదీ తోఫా విభాగంగా ఈరోజు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లే ఇంతకుముందు కూడా దాదాపు ఒక 5 వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ప్రమాద బీమా కూడా ఈ మధ్యలో 2-3 దినాల ముందు దాదాపు ఒక 5-6 రావడం జరిగింది. అది 3వ వార్డులో ఒకటి, 6వ వార్డులో ఒకటి, తర్వాత 22వ వార్డులో ఒకటి, 21వ వార్డులో కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి, పేదల పక్షపాత పార్టీ ఏదన్నా ఉందంటే అది కేవలము మన వైఎస్ఆర్ పార్టీ అనేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పూర్తిగా పేదలకి మంచి చేయడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. కాబట్టి మనం అందరము రాబో కాలంలో ఆదరించాలి. అలాగే మన పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు కానీ, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారు కూడా ఇలాంటి వాటిల్లో ముందుండి ఇంకా పేదలకు మంచి జరగడానికి ఇంకా కృషి చేస్తారు. కాబట్టి మనం అందరము రాబో కాలంలో వాళ్ళకి గెలిపించుకుంటే మా పేదవాళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది. కాబట్టి రాబో ఎన్నికల్లో మనం భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలనేసి తెలియజేస్తున్నాం. తపాలా శాఖ నూతనంగా తీసుకొచ్చిన 399 రూపాయల ప్రమాద బీమా ఓ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిందని ఆ శాఖ చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ లక్ష్మణ అన్నారు. పుంగనూరు మండలం సుగాలమిట్టకు చెందిన కళావతి తపాలా శాఖ తీసుకొచ్చిన 399 రూపాయల ప్రమాద బీమా పాలసీ తీసుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించడంతో ఆమె చెల్లెలు మునిలక్ష్మికి 10 లక్షల రూపాయల చెక్కును అందించేందుకు తపాలా శాఖ అధికారులు సుగాలమిట్టకు శుక్రవారం సాయంత్రం రావడం జరిగింది. అనంతరం బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించి తపాలా శాఖ ఎప్పటికప్పుడు ప్రజల కోసం నూతన పథకాలు రూపొందిస్తూ ఉందని, అలాగే ఇటీవల కాలంలో తపాలా శాఖ వినూత్న రీతిలో టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు అందుబాటులో ఉండే విధంగా గ్రూప్ యాక్సిడెంట్ కార్డు పాలసీని 299 రూపాయలు మరియు 399 రూపాయలకే అందుబాటులోకి తెచ్చిందని, ఈ పాలసీ ద్వారా ఎలాంటి ప్రమాదం సంభవించిన బీమా తీసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు 10 లక్షల రూపాయల బీమా కవరేజీ వర్తిస్తుందని, ఈ పాలసీ 18 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గల వారికి వర్తిస్తుందని చెప్పారు. ప్రమాదవశాత్తు కుటుంబంలోని వారు మరణిస్తే ఆ కుటుంబానికి తపాలా శాఖ తీసుకొచ్చిన ఈ బీమా ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మీ సమీపాన ఉన్న తపాలా కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సతీష్, ఐపీపీబీ మేనేజర్ నాగార్జున, ఏఎస్పీలు నీలిమ, గణపతి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున ఆ నిరుపేద కుటుంబానికి ఆసరాగా నిలబడి వారికి ఏమి కావాలో పేపర్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి ఆసరాగా నిలబడి ఈ రోజు వాళ్ళకి ఆ అమౌంట్ రావడానికి కారణమైనట్టు వాస్తవంగా ఇందాక నేను కారులో వచ్చేటప్పుడు చెప్పాను అనమాట. పెద్ద తాండ, చిన్న తాండ, లక్ష్మీనాయక తాండ, పట్రపల్లి తాండ, నల్గొట్లపల్లి తాండ, జువలదిన్ని తాండ, ఊటూరు తాండ అని 7 తాండాలు ఉన్నాయి ఇక్కడ. సో 7 తాండాల్లో ఉన్నటువంటి వాళ్ళు ట్రైబల్సే.
ఇంక్లూడింగ్ నేను. సో ట్రైబల్స్ని ఆర్థికంగా, సామాజిక పరంగా వాళ్ళని బలోపేతం చెయ్యాలి అనేటువంటి యొక్క పదాన్ని మన గౌరవనీయులు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సీట్లో కూర్చున్నటువంటి డాక్టర్ మర్ము గారు, రాష్ట్రపతి, ఆమె చెప్పారనమాట. మా ట్రైబల్స్ ఎక్కడైతే ఉన్నారో మీ పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున అక్కడికి వెళ్ళండి, 10 మంది రానిగాక ట్రైబల్ అకౌంట్ చేయండి, ట్రైబల్ ఇన్సూరెన్స్ చేయండి, ట్రైబల్ని జాగృతి చేయండి. నా ఉద్దేశం ఏమంటే, నువ్వు అకౌంట్ చేసావు, ప్రతి నెల 100, 200, 300 కడతావు. ఆ 200, 300 వల్ల నీకు ఆ నెల గడవదు. ఆ నెలలో నీకు ఒక 2000, 3000 కావాలి. ఒక 100 రూపాయలు వెనకేసుకున్న దానివల్ల నీకు నీ సంసారం ఆగిపోయేది ఏమీ లేదు. ఆ 100 రూపాయలు వెనకేసుకున్నావు అంటే ఒక 5 ఏళ్ళు కట్టుకుంటే 6000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు వడ్డీ వేసి 7000 రూపాయలు మీకు డబ్బులు వస్తాయి. సపోజ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏదైనా ప్రాణానికి వచ్చిందంటే రకరకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి. న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, రకరకాల లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. అన్ని రకాల లైఫ్ ఇన్సూరెన్స్ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ప్రైవేట్లో మనం కడితే వాడు ఇస్తాడా, వస్తాడా, వస్తే మనకు సహాయం చేస్తాడా, మెచ్యూరిటీ అయినప్పుడు మన డబ్బులు మన చేతికి వస్తాయా, నమ్మకం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక చక్కగా యూనిఫామ్ వేసుకొని మీ ఊర్లోనే పోస్ట్ ఆఫీస్ పెట్టి మీ కళ్ళ ముందరే కొంచెం కొత్త, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందర ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఒక పాలసీ చేయమ్మా అని వస్తే మీరు నిస్సందేశంగా అకౌంట్ చేయొచ్చు, పాలసీ చేయొచ్చు, రికరింగ్ డిపాజిట్ చేయొచ్చు, మంత్లీ ఇన్కమ్ చేయొచ్చు, సుకన్య సమృద్ధి చేయొచ్చు, మహిళా సమ్మాన్ అకౌంట్ చేయొచ్చు. ఇవి కాకుండా ప్రధానమంత్రి గారు ఇంకా ప్రవేశపెట్టినటువంటి సురక్షా బీమా యోజన ఉంది, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అని. అది 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. ఒక రెవల్యూషన్ వచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్ లో, డిజిటలైజేషన్ అయిన తర్వాత ఆ రెవల్యూషన్ లో భాగంగా మనకు IPPB పుట్టుకొచ్చింది, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఆ బ్యాంక్ లో మనము అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ప్రీమియం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందాక ఇప్పుడు మనకు 10 లక్షలు వచ్చినటువంటి గ్యాట్ పాలసీ, బజాజ్ పాలసీ కానీ, టాటా పాలసీ కానీ, వివో పాలసీ కానీ చేసుకోవచ్చు. ఆ చేసుకున్న దాని వల్ల సంవత్సరానికి రోజుకు 1 రూపాయి కట్టలేమా? రోజుకు 1 రూపాయి కడితే సంవత్సరానికి 396 రూపాయలు కడితే 10 లక్షలు ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు గౌరవ కతిథి 10 లక్ష కేకంతో ఇచ్చాక ఎంప్లాయీస్ చూడదు కేకన్ सका 10,000 10 లక్ష 10 లక్ష कमाना अपने हाथे में रखा लेने को तो कतरा कष्टपड़नु केवड़ी देवनु कतरा कूली काम करनु कतरी लकड़ी पाड़नु कतरा केकन काम करतो अपने नतरा पीसा होता कतरा व्यवसाय करतो पीसा होता 10 లక్ష అయితే. సంక్రాంతి పండుగ సందర్భంగా జూద క్రీడలు, కోడి పందాలపై నిషేధం ఉందని పొగనూరు సి రాఘవరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ పొగనూరు సర్కిల్ పరిధిలో కోడి పందాలు, జూద క్రీడల కట్టడికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిఘా పెట్టడం జరుగుతుందన్నారు. అలాగే సమీప సరిహద్దుల్లో పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇస్తే ప్రత్యేక నిఘా పెట్టి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భోగి పండుగలో పిల్లల పట్ల పెద్దలు శ్రద్ధ వహించాలని సిఐ సూచించారు. పొంగనూరు పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు అనేది ఒక చాలా కాలంగా జరుగుతున్న ప్రతిదీ. సో దయచేసి ఎవరు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణంలో కానీ కోడి పందాలు కానీ లేకపోతే జూదం పేకాట ఆడటం కానీ లేకపోతే పందులు సంబంధించి పోటీలు కూడా కొన్ని ఏరియాలో జరుగుతుంటాయి. అట్లా కోడి పందాలు కానీ పందుల పందాలు కానీ జూదం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటికి జరుపుకోకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అట్లా ఎవరైనా ఈ జూదం కానీ కోడి పందాలు కానీ ఎక్కడైనా జరుగుతూ ఉంటే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా స్కూల్ పిల్లలకు హాలిడేస్ రావడం వల్ల వారి యొక్క తల్లిదండ్రులందరూ వాళ్ళ యొక్క స్వగ్రామాలకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గ్రామాలకు పోతూ ఉండడం వల్ల ఇక్కడ పొంగనూరు టౌన్లో ఉండే ఇళ్లకు లాక్ చేసి పోయేటప్పుడు వారి వెంట విలువైన వస్తువులు అంటే బంగారు కానీ లేకపోతే సిల్వర్ కానీ క్యాష్ కానీ ఇంకా ఇతరత్ర ఏవైనా ఉంటే వారి వెంట తీసుకుని వెళ్ళాల్సిందిగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. లేదా
వాళ్ళ యొక్క లాకర్స్ ఏవైనా ఉంటే లాకర్స్లో పెట్టుకోవాలని మరి ముఖ్యంగా తెలపడమైంది. అదేవిధంగా పండుగ సందర్భంగా స్త్రీలు నగలు ధరిస్తారు మెడలో. సో చైన్ స్నాచింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని చీర కొంగుతో కప్పుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా వారి యొక్క 2 వీలర్స్ కానీ కార్లు కానీ ఉంటే వాటిని జాగ్రత్తగా కార్కు సంబంధించి రెంటెడ్ కార్ పార్కింగ్లు ఉన్నవి, అక్కడ పార్కింగ్ చేసుకోవాల్సిందని మనది. 2 వీలర్స్ అయితే చైన్ లాక్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, దానికి లాక్ చేసి పెట్టుకోవడం. ఎవరైనా అట్లా పోతూ ఉంటే సీసీ కెమెరాస్ పెట్టుకొని మానిటరింగ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. లేదా పోలీసు వారికి సమాచారం ఇస్తే మేము మానిటర్ చేస్తాం దాన్ని. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా అందరూ ఊళ్ళోకి వెళ్ళిపోయింటారు కాబట్టి దొంగతనాలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా మీ ఏరియాలో తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసు వారికి డయల్ 100కు సమాచారం తెలపాల్సిందిగా మరీ ముఖ్యంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఇంకా ఏ చిన్నపాటి గొడవలు జరిగినా కూడా వెంటనే పోలీసు వారికి సమాచారం తెలపాల్సి కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే పల్లెలకు పోయినప్పుడు చాలా రోజుల తర్వాత అమ్మమ్మ, నా తాతయ్య, నాన్నమ్మ వాళ్ళందరినీ కలుసుకున్నప్పుడు పిల్లలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మనకు భోగి మంటలు అంతా వేస్తారు కాబట్టి చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండి ఆ మంటల్లో కొంచెం దూరంగా ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా పొంగనూరు పట్టణ పోలీస్ శాఖ ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. పొంగనూరు పట్టణంలోని శ్రీ భోగనంజుండేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం రాహుకేతు సర్పదోష నివారణ పూజను అర్చకులు నిర్వహింపజేశారు. ప్రతి శనివారం ఆలయ ఆవరణంలో రాహుకేతు పూజలు నిర్వహించడం జరుగుతూ ఉన్నాయని, పూజ చేయించదలచిన వారు ఆలయంలో సంప్రదించాలని ఈవో కమలాకర్ తెలిపారు. देवेषु चित्रवर्णः याम्ये वायुदिशे प्रकट्य चर्म आविष्टष्टकेतुः धूम्रोदिबाहोर्मदः गदावस्तदस्तेरस्विग्रहारच्चः किरीटकेयूर्विभूषितागिरस्वमाधो किर्गराजान्तः ध्यानं समर्पयामि हरवो अहं किर्गरं ओं चित्रवर्णं चित्रगन्धं चित्रपुष्पं चित्रमाल्याप्रदं ध्वजापताकानि शोभिता समारूढं पेरक्षणं कुर्वाणं ध्वजासहस्रं दक्षिणाभिमुखम् अन्तर्वेदे देशाधिपतिं विवाहं गदाधारपुत्रं राक्षससंवत्सरं चैत्रमासे दुष्टपक्षं चतुर्दशसंख्यं दिवासरे रेवती नक्षत्रजातं कर्काटराजवृक्षं सिंहासहस्तं केतुसाङ्गताय स्वाहांसदिक्ये मध्येपुत्रविवासनेकक्षरवाणिक्यानुष्टम् యువత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవాలని స్వామి వివేకానంద యువసేన అధ్యక్షులు కుమార్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ విలేజ్ డెవలప్మెంట్ ఫోర్స్ అనే సంస్థ ద్వారా పల్లెల్లో ఉన్నటువంటి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్స్ చెప్పిస్తూ తన వంతుగా సమాజానికి చేతనైనంత సహాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న చెక్కల మంజునాథ్ సేవలు గుర్తించి స్వామి వివేకానంద యువసేన వారు యూత్ ఐకాన్ అవార్డుతో సత్కరించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎర్రాతివారిపల్లి కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శనాన్ని ఈ నెల 15వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు. ఈ సందర్భంగా తిరు ఆభరణాల ఊరేగింపులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పాల్గొంటుందని తెలిపారు. అనంతరం కొండలో మకర జ్యోతి దర్శనమిస్తుందని పేర్కొన్నారు. శ్రీరాముని పూజిత అక్షింతల పంపిణీ పొంగనూరులో రామసేవకులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. శనివారం పట్టణంలోని కొత్తఇండ్లు, కొత్తపేట, ఎన్ఎస్పేట, తూర్పు మొగసాల ఇలా వివిధ ప్రాంతాలలో రామయ్య అక్షింతలను పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ అయోధ్యలో రాముని ఆలయం నిర్మించారు. అక్కడి నుంచి వచ్చిన అక్షంతులు బలరాముని పూజించిన అక్షంతులు మీ ఇంటికి చేరాయి. ఈరోజు 22వ తేదీ దేవుడి రూమ్లో 5 దీపాలు వెలిగించాలి. దేవుడి రూమ్లో 2, కడప దగ్గర 2, తులసి చెట్టు దగ్గర 1. ఈ టీవీలో ఏది చూడకుండా రామున్నే స్మరించాలి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్,
అత్యంతలు ప్రతి ఇంటికి చేరవేస్తున్నారు. మీ ఇల్లు కూడా చేరలేదంటున్నారు. ఈ ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఈరోజు మీ ఇంటికి చేరాయనుకోండి. ఈ అత్యంతల్ని 22వ తేదీ వరకు దేవుడి గదిలో పెట్టుకోవాలా. 22వ తేదీ రోజున మన దేవుడి గదిలో పూజించి రాముడి అయోధ్య ఆలయం ప్రారంభమైన తర్వాత మనం కూడా కొద్దిగా తల మీద చల్లుకొని పిల్లలకి ఆశీర్వదించడానికి వాడుకోవచ్చు. మళ్ళా కూడా వృద్ధి చేసుకొని ఏదైనా మంచి శుభకార్యాలప్పుడు కూడా ఈ అత్యంతలమైన వాడుకోవచ్చు. ఈ పవిత్రమైనటువంటి అత్యంతుల్ని వాడుకోవచ్చు. 22వ తేదీ రోజున యావత్ దేశంలో కూడా ప్రతి ఇంటిలోనూ హైందవ కుటుంబంలో 5 ప్రమిదలు వెలిగిస్తారు. అంటే గుమ్మం ముందర 2, దేవుడి ఇంట్లో 2, తొలిచెట్టు దగ్గర 1 దీపాలు వెలిగించాలా. ఆ రోజంతా రామనామ స్మరణతో కాలం గడపాలా. జై శ్రీరామ. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. సాయం సదా మే మున్నం సిద్ధం సర్వ సైన్యం సహచరులై పదా వస్తున్నం సఫలం స్వామి కార్యం. మా బలమేదంటే నీపై నమ్మకమే, తలపునను ఉంటే సకలం మంగళమే. మహిమాన్విత మంత్రం నీ నామం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్. ఈ నెల 22వ తేదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా యావత్ హైందవ కుటుంబానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హైందవ కుటుంబానికి ఆ బాలరాముణ్ణి పూజింపబడినటువంటి పవిత్రమైనటువంటి అత్యంతల్ని చేరవేసే కార్యక్రమము జరుగుతూ ఉన్నది. అలాగే మన పుంగనూరు నియోజకవర్గ పరిధిలో కూడా సుమారు 55,000 పైచీలకు హైందవ కుటుంబాలకి ఈ పవిత్రమైనటువంటి అత్యంతల్ని చేరవేసే కార్యక్రమము పలు రకాలుగా పలు రూపాల్లో ఈ రామభక్తులు చేరవేస్తున్నారు. ఎందుకంటే ఈ యజ్ఞం అనేది చిన్నపాటి ఆషామాషి చిన్నదేం కాదు. ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి హైందవ కుటుంబానికి కూడా ఈ పవిత్రమైనటువంటి అత్యంతలు చేరవేయాలా అనే దృఢ సంకల్పంతో ఈ రామసేవకులు పనిచేస్తున్నారు. అలాగే మన పుంగనూరు నగర పరిధిలో కూడా చాలా వరకు కుటుంబాలకి చేరవేయడం జరిగింది. ఇంకా మిగిలిన కుటుంబాలకు కూడాను ఏడా ఇవ్వలేదో వాళ్ళకి ఇప్పుడు కొన్ని చోట్ల ఒక్కొక్క వీధిలో పూర్తిగా పొడుగుగా ఉన్న వీధిలో ఇచ్చింటారు. ఆ సుందుల్లో ఆడాడ కొన్ని ఉండిపోయినటువంటి హైందవ కుటుంబాలకు చేరవేసేది జరిగిండదు. ప్రతి హైందవ కుటుంబానికి కూడా 100కి 100% ఈ పవిత్రమైనటువంటి అత్యంతలు చేరవేయడానికి రామసేవకులు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మీ అందరి ఇళ్ళకి కూడా ఈ పవిత్రమైనటువంటి అత్యంతలు చేరుకుంటాయి. జై శ్రీరామ్. పొంగనూరులో పొగమంచు ఆవరించి ప్రజలను గిలిగింతలు పెడుతూ ఉంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు వాతావరణం వీడలేదు. ఓవైపు చలి ఉన్న మరోవైపు మంచును చీల్చుకుంటూ సూర్యుడు లోకానికి వెలుగులు పంచుతున్నాడు. ఓవైపు చలి ఉన్న మరోవైపు మంచును చీల్చుకుంటూ సూర్యుడు లోకానికి వెలుగులు పంచుతున్నాడు. తనదైన నులివెచ్చని కిరణాలతో చలి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాడు. పొగమంచు పొంగనూరు వాసులను కనువిందు చేస్తూ ఉంది. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలు తనివితీరా ఆస్వాదిస్తున్నారు. రోడ్లు, ఖాళీ ప్రదేశాలు, పంట పొలాలు ఎటు చూసినా పొగమంచు దట్టంగా పరుచుకోవడంతో రోడ్లు పూర్తిగా మసకబారిపోయాయి. పర్యవసానంగా వాహనదారులు వెళ్లడానికి లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. రోడ్ల మీద ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. మొత్తం మీద పొగమంచుతో పొంగనూరు మరో కాశ్మీర్ లాగా అందాలతో ఆకర్షణీయంగా కనిపిస్తూ మంత్రం ముగ్ధుల్ని చేసింది. మంచు అని తేలిగ్గా తీసుకోవద్దు. పొగమంచు అన్న నిర్లక్ష్యం వద్దు. అవి ఆరోగ్యంపై విపరీతంగా ప్రభావం చూపుతాయి, అనారోగ్యానికి గురి చేస్తాయి. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై పంజా విసురుతాయి. పంటలు, పశుపక్షాదులకు సైతం తీవ్ర నష్టానికి గురి చేస్తాయి. దీనికి అప్రమత్తతే శ్రీరామ రక్ష అని డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి కేస్ టీవీ ద్వారా సూచిస్తున్నారు. ముఖ్యంగా మనకు ఈ మధ్య కాలంలో వాతావరణంలో మార్పులు అనేటివి రావడం చూస్తున్నాం. అంటే సాధారణంగా చలికాలంలో ఈ పొగ మంచు వల్ల కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఈజీగా అటాక్ అవ్వడము, ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి
సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ కోల్డ్ సీజన్, ఈ మొత్తం వింటర్లో కూడా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్స్ మనకి ఎక్కువ దట్టమైనటువంటి పొగమంచు ఏర్పడుతుంది కాబట్టి సో వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించడము, స్వెటర్ ధరించడము, బాడీని వెచ్చగా పెట్టుకోవడము, ఇలాంటివి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వేడి నీళ్ళు తాగడం లేదా మినరల్ వాటర్ తాగడము కంపల్సరీ. ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఏదైతే మనము స్టోర్ చేసి పెట్టి ఉంటామో అలాంటి ఐటమ్స్ ఎక్కువ తీసుకోకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితేనేమి, ఫ్రెష్ ఫుడ్ అయితేనేమి అన్నీ కూడా వేడిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా మనం బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే కోవిడ్ సంబంధించి అయితే మనకు ప్రస్తుతానికి కేసెస్ ఎక్కడ నమోదు కాలేదు. కాకపోతే రొటీన్గా ఫీవర్స్, కాఫ్, కోల్డ్ అనేది సీజనల్గా వస్తున్నాయి. దానికి మనం రొటీన్గా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటామో అదే ట్రీట్మెంట్ సరిపోతుంది. గతంలో మాదిరిగా ఆక్సిజన్ తగ్గిపోవడము లేదా అదర్ సిమ్టమ్స్, కోవిడ్ సిమ్టమ్స్ అనేటివి అయితే పెద్దగా మనకు కనిపించలేదు. అయినా కూడా ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అయినా, క్రానిక్ ఆస్మాటిక్స్, ఎవరికైతే ఎక్కువ రోజులుగా కాఫ్, ఆయాసము ఇలా ఉంటుందో, లేదా రొటీన్గా ఇన్హేలర్స్ వాడేవాళ్ళు, స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చల్లగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇనిషియల్గా కాఫ్, కోల్డ్ స్టార్ట్ అయ్యి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కింద నమోదై తర్వాత స్లోగా అది కింద లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా మారి ఫర్దర్గా న్యూమోనియా రావడము లేదా లోపల లంగ్స్లో వాటర్ చేరడము ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇనిషియల్గానే మనము ఫీవర్, కోల్డ్, కాఫ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే తగు జాగ్రత్తలు పాటించి దానికి మెడిసిన్ తీసుకోవడం ద్వారా అదర్ కాంప్లికేషన్స్ ఏవి రాకుండా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. రొటీన్గా చెప్పినట్లుగానే మనకు ఎవరైతే వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే డయాబెటిక్ పేషెంట్స్, క్రానిక్ ఆస్మాటిక్ పేషెంట్స్ లేదా క్యాన్సర్ పేషెంట్స్, లాంగ్ స్టెరాయిడ్స్ వాడుతున్నటువంటి పేషెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ చలికాలం మొత్తం కూడా తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఎప్పటికప్పుడు మనకు ఈ హెల్త్ గురించి అప్డేట్స్ అప్రమత్తం చేస్తున్నటువంటి కేసీటీ వారికి కూడా నేను నా అభినందన తెలియజేస్తున్నాను. ఎవరికైనా సరే కామన్గా ఫీవరు, కోల్డ్, కాఫ్ విత్ సివియర్ ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్తో బ్రీతింగ్ డిఫికల్టీ లాంటి సందర్భాలు ఏదన్నా ఏర్పడితే మనకు ఆల్రెడీ ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కమ్యూనిటీ సెంటర్, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ కూడా మనం పెట్టడం జరిగింది. అంటే ఇప్పటివరకు మనం ఇంకా ఆ సిమ్టమ్స్ ఉంటేనే టెస్ట్ చేయమని చెప్తున్నాము. రొటీన్గా అయితే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరైనా అలా సిమ్టమ్స్తో బాధపడుతుంటే వారు ర్యాపిడ్ టెస్ట్లు అయితే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి టెస్ట్ చేయించుకోవచ్చు. అలాగే రెస్పిరేటరీ మెడిసిన్స్ అన్నీ కూడా మన ఏదైతే ఈ సీజన్లో మనకు రిక్వైర్మెంట్ ఉంటుందో ఆల్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అయితేనేమి దానికి సంబంధించినటువంటి మందులన్నీ కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీలో ఉంచాం కాబట్టి ప్రజలు ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా. ఎలాగో మన హాస్పిటల్లో గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారంతో 100 బెడెడ్ హాస్పిటల్గా ఏర్పడి ఈరోజు ఆక్సిజన్ అన్ని కూడా బెడ్స్కి అందుబాటులో ఉంచుతూ అలాగే 100 బీటెక్ సిలిండర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఒకవేళ ఏదన్నా మనకు నెక్స్ట్ సర్జ్, కోవిడ్ సర్జ్ వచ్చినా కూడా మనం దాన్ని ఫేస్ చేయడానికి అన్ని విధాలా మనం జిల్లాలో సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ షాదీ తోఫాను అందజేసిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. కుటుంబానికి అండగా నిలిచిన తపాలా శాఖ ప్రమాద బీమా 10 లక్షల రూపాయల బీమా చెక్కును అందించిన ఆ శాఖ జిల్లా సూపరింటెండెంట్ లక్ష్మణ. సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి. కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహిస్తే ఉపేక్షించాం సిఐ రాఘవరెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు నమస్కారం.